కాదు 18 గంటలు పుట్టింది. ఇది కూడా మనం గ్రహించాలన్నమాట. ఎప్పుడు సాధనా స్థితి వేరు, సహజ స్థితి వేరు. పొరపాటు లేకుండా గమనించుకోవడం రావాలి. స్వాధ్యాయంలో పొరపాటు పడదు. అందుకే 1కి 10 సార్లు చూడాలన్నమాట. ఎందుకంటే ఈ చిన్న నిద్ర పెద్ద నిద్ర రెండు ఒకటే కదా. రేపొద్దున పెద్ద నిద్ర వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. అందుకని కళ్ళు మూసుకుంటే చీకటి ఉందా ప్రకాశం ఉందా అనేది చూసుకోవడం రాదు. అంతేనమ్మా. ఇప్పుడు పడుకుంటే ఎట్లా లేదు, రెడీగా ఉంది. అలర్ట్నెస్ అనమాట. ఇప్పుడు ఆర్మీ వాడు నైట్ టైం నైట్ డ్యూటీ చేస్తాడు, అందరు బోర్డుగా మరి వాడికి కూడా తుర్యమనే చెప్పాలిగా. నైట్ బీట్ పోలీస్ బీట్ ఉంటారు, వాళ్ళు కూడా అంతే. అలాగే సింగరేణిలో నైట్ షిఫ్ట్ చేస్తాం కానీ ఇక్కడ చుట్టుపక్కల ఫ్యాక్టరీలో అంటే నైట్ షిఫ్ట్ నడుస్తుంది, వాడు కూడా నిద్రపోడుగా. కానీ దాని ప్రభావం పగల మీద పడుతుంది. పరిణామం దృష్ట్యా చూడాలి, కేవలం స్థూలంగా చూడకూడదు. అందుకే అమనస్క విధానం 100కి 100 పాళ్ళు సరిపోవాలన్నమాట. అప్పుడే తురియ నిర్ణయం అవుతుంది. సమాధి కూడా తురియల్లోకి వస్తుంది స్వామి. ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం. అద్వైత సమాధి నిర్ణయం బాగా తెలిస్తే అప్పుడు మేల్కొంటే తురియ సహజ సమాధి. ఇప్పుడే అట్లా అంటారు, పుస్తకంలో చదువుతాం కాబట్టి అక్కడగా పేరు పెడతాం కానీ సహజ సమాధి అనేది చాలా చిన్న విషయం కాదు. సమాధినిష్ట అనేది నీకు అనుభవమై సాక్షాత్కారమైన 24 సంవత్సరాలకు కానీ సహజ సమాధి అంత టైం తీసుకుంటుంది. అవుతుంది, అలాగే అవుతుంది. రూల్ ఏముంది, పండటానికి అంత టైం పడుతుంది. అందుకని దేనికైనా సహజం అనే పేరు పెట్టాలంటే అలా మనం 24 సంవత్సరాలు ఉండగలగాలి, మార్పు లేకుండా ఉంటే అప్పుడు అది సహజం. సిద్ధత్వం నుంచి సహజత్వం వస్తుంది. సిద్ధి పొందడానికి 12 ఏళ్ళు, పొందిన సిద్ధి సహజం అవడానికి 24 ఏళ్ళు, అది 36 ఏళ్ళు లెక్క. 12 ముందు ఫస్ట్ 12 ఏళ్ళు. ఏ సాధన అయినా సిద్ధి పొందాలంటే 12 ఏళ్ళు. ఆ సిద్ధి పొందింది సహజం అవ్వాలంటే 24 ఏళ్ళు, 36 ఏళ్ళు అన్నమాట మొత్తం. అందుకని ఏదో ఒక మార్గంలో మనం ప్రవేశించాం, సాధనా మార్గం. ఆ సాధన సిద్ధి పొందాలంటే 12 ఏళ్ళు పడుతుంది. ఏ మార్గమైనా సరే,
అంటున్నా ఊరికే పేర్లు పెట్టడమే తప్ప అన్ని మార్గాలు ఎక్కడ ఉన్నాయమ్మా? కానీ స్వామి మరి అయితే జ్ఞానం బహిర్ముఖం లేకపోతే అంతర్ముఖం రెండేగా ఉన్నాయి. అంటే సాక్షిత్వం ఉంది కదా. ఇంకా అవన్నీ ఎన్ని చెప్పినా కథేగా. అంతర్ముఖమే కదమ్మా. సాక్షి అంటే ఏంటి అవును. మనకి? రెప్పపాటు అనేది ఎక్కడ స్వామి చెప్పేది? నిర్ణయం అవడానికి. మళ్ళీ నిర్ణయం సహజం అవడానికి కూడా టైం పడుతుంది. అలా ఉంటే నిర్ణయంలో ఉంటే ఇంకే నన్ను చెప్పలేదు. అర్జునుడికి 12 సంవత్సరంలో చెప్పలేదు అక్కడ. అలా కాలమానం మార్చాలన్న మారిస్తే అవుతుంది. అదే అదే గురువు సమక్షంలో సాధ్యం వస్తుంది. ఇక్కడ లేడమ్మా. అంటే మీ శరీరంలో సర్కాడియల్ రిథం అనే పేరు మీద ఒక కాలమానం జరుగుతుంది. ఆ సర్కాడియల్ రిథం వేగాన్ని పెంచితే ఏమవుతుంది? శరీరం తట్టుకోవడం ఫస్ట్ కష్టం అవుతుంది, పోతే పోని. తర్వాత అది ఫాస్ట్ గా ఇదవుతుంది. పనిముట్టేగా, పోతే పోని. పూర్తి అవ్వదు కదా. అవుతుంది, అదే అవుతుంది. నీకెందుకు? ఓకే. అనే తూష్ణీ భావన, ఉదాసీనత లేకుండా ఇవన్నీ జరగవు. ఎంత వేగంగా చక్రాన్ని తిప్పాలయ్యా అంటే 3 నిమిషాలలో 36 సంవత్సరాలు తిరిగేటంట తిప్పచ్చు. సో ఏముండాలి అప్పుడు ఏముందమ్మా, నీకు సపోజ్ 24 ఏళ్ళు అనుకో, ప్లస్ 36 క్రోనలాజికల్ ఏజ్ ప్లస్ వేసుకోవాలి. మెంటల్ ఏజ్ అంత అయిపోతుంది అంతే. పరిణామం ఆ స్థాయికి వచ్చేస్తుంది. అప్పుడు ఎంత వచ్చింది? ఉండడానికి క్రోనలాజికల్ ఏజ్ 26 లేదు 24 ప్లస్ 36 ఎంత అయింది? 60 అంతే. అంటే మెచ్యూరిటీ 60 వచ్చేస్తుంది. ఫిజికల్ ఏజ్ 20లో 60 ఎలా సాధ్యమని అంటామా లేదా? ఇలా సాధ్యమే. కానీ అలా చేయగలగడం అది తపస్సు అంటే. తపస్సు అంటే అర్థం ఏంటంటే తపస్సులో ఈ కాలగమనాన్ని తిప్పుతారన్నమాట. తిప్పితే ఏమైనప్పుడు క్రోనలాజికల్ ఏజ్ 1000 ఏళ్ళు, కానీ లోపల దాన్ని తిప్పుతారు. తిప్పేటప్పుడు ఏమైంది? 10,000 సంవత్సరాల మెచ్యూరిటీ వచ్చేసి. అలా ఏ మార్గంలో ఉంటే ఏ స్థితిని సాధించాలంటే లక్ష్యాన్ని పెట్టి అలా ఎన్నో మార్గాలు ఇవ్వండి. సో అర్హత ఏంటి దానికి? నీకు ఉండాలిగా శక్తి, తట్టుకోగలిగేటంత. అదే ఏముండాలి అని అనుభవంలో తెలుస్తుంది. 20లో 60 వయసును తట్టుకోవడం సులభమేనంట. అంటే బయట ఉన్న ప్రపంచం ఏమని నేను ఎలా చూస్తుంది? 20లో చూస్తుంది. నీ లోపల ఉన్న ప్రపంచం ఎక్కడికి మారిపోతుంది? ఈ మిస్ మ్యాచింగ్ తట్టుకోగలగాలి కదా. పూర్ణంగా లోపల మారిపోయిన తర్వాత బయట మారనట్టే కుదరదు కదా. అలా అన్ని మార్పులకి ఒప్పుకోవడం రావాలి. అందుకని ఓర్పుగా మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టడం అన్నమాట. ఎందుకు ఈ ఓర్పు అంటే సరైన సందర్భం వచ్చినప్పుడు పనికొస్తుంది. లేకపోతే అసలు మిస్ మ్యాచ్ అయిపోతుంటుంది అంతా కూడా. మరి అప్పుడు ఆ మిస్ మ్యాచ్లో నీకు ఎలా? ఎప్పటికప్పుడు వ్యవహార శూన్యం అయిపోవడం. మరి ఆ వ్యవహార శూన్యాన్ని జీర్ణం చేసుకోవడం రావాలి. అన్నీ ఉండి లేకపోవడం అంటే అర్థం అదే కదా. జ్ఞానికి జగత్తు లేదా?
ఉంది కానీ లేదు, లోపల లేదు, బయట చూడడానికే ఉంది అంటే జ్ఞాని కర్తైనా కాదా? చూసేవాడికి కర్త, తనకు తాను కర్త కాడు. భోక్తైనా? చూసేవాడికి భోక్త, తనలో భోక్త లేడు. అలా అన్నీ ఉండి లేకపోవాలి. అది కదా జ్ఞానం అంటే. ఉన్నావా? ఉండి లేక ఉన్నాడు, ఏది లేక ఉన్నాడు, అటు చెప్పినా ఒకటి ఓకే తిరగమ్మరగా. అలా లోపల ఖాళీ చేసుకోగలగడం అనేది రావాలి అంటే మరి దాన్ని తట్టుకోవాలి కదా. ఉంటేనే తట్టుకోలేకపోతున్నావు, లేకపోవడానికి తట్టుకుంటావు. నీవు ఉండగా నీవు లేకపోవుట చూచి తా లేనని మృషయనిన. అదేగా వాక్యం. ఎప్పటికప్పుడు ఎలా ఉండాలంటే తా లేనని మృషయని, నేనున్నాననేది ఎండమావు లాంటిదట. కానీ కన్న విధంగున ఉండినచో అప్పుడు ఉన్నావా అంటే. అది ఎప్పుడు జరగాలి? నువ్వు ఉండగా. అంటే శరీరం పడిపోయిన తర్వాత అంటున్నావు, శరీరం అది లాభంలా. మరణానంతర ముక్తి అది సాధ్యపడదు, అది నిర్ణయించబడేటప్పుడు. అందుకని ఉండగానే తా లేక చూచి, చూడటం అంటున్నాం, కనబడ్డాయి అంటున్నాం. ఏమిటి కనబడాలన్నా? తా లేక చూచి. ఇప్పుడు ఇది పరమే కదా స్వామి. దాని గురించే చెప్తున్నాను మనం. తా లేక చూచి, ముందు తాను నిర్ణయం అవ్వాలి, తర్వాత తాను లేక చూచి. తాను తత్తని, ఆ తత్వం లేనిదని తెలుసుకుని పరతత్వం. దేనికైనా అన్వయం చేయొచ్చు దాన్ని. ప్రతి చోట నువ్వు ఉంటున్నావు కదా, నువ్వు లేకుండా ఏ అనుభవం లేదు కదా. అనుభవము అనుభవించేవాడు, అనుభవించబడేది అనేది ప్రతి దాంట్లోనే ఉంటుంది కదా. అది ఎక్కడ దాకా పోవాలంట? నువ్వు ఉంటేనేగా ఏ అనుభవమైనా. కాబట్టి ఎప్పటిదాకా వెళ్ళాలి అంటే తా లేక చూచి. నీ ఉనికి లేకుండా పోయింది అనే స్థితి దాకా నువ్వు చూడగలిగిన నాడు అప్పుడు ఉన్నావా అంటే లేదు అనే సమాధానం లోపల ఎప్పుడు వస్తుండాలి. అలా ఖాళీ చేయండి. ఉనికిని తీసేస్తే వ్యవహారం లేదు. ముందు ఉనికిని తీసేస్తే వ్యవహారం లేదు. వ్యవహారం లేనప్పుడు ఎష్టైనా సమిష్టైనా ఏం చెప్తారు? ఉనికి చెప్పుకోవడానికి అట్టారు. అసలు ముందు ఉనికి ఉండాలిగా. కాబట్టి ఎవరికి వాడు తత్వమసి మహావాక్యం ఎందుకయ్యా అంటే తనను తాను తెలుసుకోవడానికి, తనను తాను పోగొట్టుకోవడానికి. అందుకని మహావాక్యోపదేశం రెండింటికీ పనికొస్తుంది. కానీ అది ఎప్పుడు పనిచేస్తుంది? ఈశ్వరహంస అనే అనుభవం ఉంటే. ఈశ్వరహంస అనే అనుభవ నిర్ణయం లేదనుకోండి, అప్పుడు జీవహంస దగ్గర తత్వమసి ఎంతసేపు చెప్పినా ఒప్పుకోలేవు. ఈశ్వరహంస ఉంది, బ్రహ్మాండ వ్యాప్త దేహాయ, కరెక్ట్ కదా అంటాడు. జీవహంసలో ఉన్నాం, బ్రహ్మాండ వ్యాప్త దేహాయ అనగానే ఏమన్నావు? ఎక్కడండి బాబు, 3 అడుగులు 4 అడుగులు ఉంటే బ్రహ్మాండ వ్యాప్త దేహం అంటారు అని అడ్డు వేస్తుంది. నీ ఉనికి ఎంత? అది ముందు అనుభవంలో ఉండాలి. ఉంటేనే ఆ తత్వమసి మహావాక్యం పనిచేస్తుంది. అది పనిచేయదు. ఆ స్థితి రావాలంటే ఈ జీవహంస ఈశ్వరహంస అవ్వాలన్నమాట. అందుకని ఈ జీవహంస స్థితిలో తత్వమసి మహావాక్యం ఎవరైతే వింటారో వాళ్ళు దీనికే అన్వయం చేసుకుంటారు. అన్ని వదిలేసి లోపల ఖాళీ అయిపోతే జీవహంసకి చేసేవాళ్ళంతా అప్పుడే తెలుస్తుందండి. అవునమ్మా, ఈశ్వరహంసని అనుభవం లేకుండా తత్వమసి మహావాక్యాన్ని ఎట్లా అన్వయం చేసేవు? అది దానికోసమే. ఎట్లా అన్వయం అవుతుంది అసలు? తత్ అంటే బ్రహ్మము కదా. తత్ అంటే బ్రహ్మం అంటే వెస్ట్ ఎక్కడ ఉంది అసలు? అక్కడ వెస్ట్ లేకపోతే ఉన్నది ఈశ్వరుడే కదా. అప్పుడు ఈశ్వరహంస అనే అనుభవం ఉండాలి కదా.
అలా ఉన్నవాడికి చెప్పాలన్నమాట. అవునండి. అదే ఎలిజిబిలిటీ కోసం ఇప్పుడు లోపలన్నీ ఖాళీ చేసి మొత్తం వాసనాక్షయం ఇవన్నీ అయితే అమ్మా అదంతా ఎస్టీకి కదా నువ్వు చెప్పేదంతా అక్కడ ఎస్టీ. బ్రహ్మాండ సాక్షికి ఏ వాసన అని చెప్తావు? బంధం దగ్గర చెప్తాను. ముందు ఈశ్వరహంస అనే అనుభవం రాదు. దానికి కూడా సాక్షిత్వమే కదండి. ఏమో ఏం చేస్తావు? అందుకని ఏదో ఒకటి చేసి ఈశ్వరహంస అనే అనుభవంలో వస్తే అప్పుడు తత్వమసి మహావాక్య అనుభవానికి పనికొస్తుంది. ఇప్పుడు 10⁻−32 అంత సునిశ్చితత్వం రావాలి అంటే ఉన్నాయన్నీ ఏం పట్టించుకోకుండా, అంటే ఎప్పుడు కళ్ళు మూసి కూర్చోవడం అనేది సొల్యూషన్గా అనిపించట్లేదు. ఏమో కళ్ళు మూసుకునే కూర్చుంటావో తెరిచే కూర్చుంటావో అదే అంటే మూసినా తెరిచినా కూడా కంటే యూ నీడ్ టు వర్క్అవుట్ ఇట్. సాక్షిత్వం అనేది అర్థం అవుతుంది. మరి నాకు అంతకంటే తెలియదు అదంతా. కొంచెం క్లూ ఇవ్వండి గురువు. ఇలా సద్గురువు సమక్షంలో ఉనికిని కోల్పోయి ఉండగలగడం రావాలి. అది సద్గురు కృప అంటే. మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఇంటికి వెళ్తారు కదా, మీ వాళ్ళు అడుగుతారు కదా, రాత్రి అంతా అక్కడే ఉండి ఏం సాధించారు? ఏం సాధించాలి? ఉనికిని కోల్పోవాలి. నది సముద్రంలో కలిసిపోయిందమ్మా. ఉనికి ఉందా లేదా? లేదుగా. పిండాండం నది, బ్రహ్మాండం సముద్రం. నది సముద్రంలో కలిసిపోయింది. అప్పుడు తన ఉనికిని కోల్పోయిందిగా. కోల్పోయిందా వ్యాపకమైందా? అది పరిమిత ఉనికిని కోల్పోయింది, వ్యాపక ఉనికిని మిగుల్చుకుంది. కనీసం అదన్నా జరగాలిగా. అది ఎట్లా జరిగింది? ఇప్పుడు నేను పోగొట్టుకోవాలి, దృష్టి నేను పోగొట్టుకోయింది. ఆ దిశగా మనం పరిణామం చెందాలన్నమాట. నది సముద్రం అవ్వాలంటే ఎప్పటికైనా అవుతుందంటావు? అవుదా? ఎలా అవుతుంది? కలిసిపోతే నీకు వేరే మార్గం లేదు అసలు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అట్లా కలిసిపోతావో నేను పుట్టాననేటటువంటి గుర్తు చెరిగిపోయి, సముద్రంలో కలిసిపోయిన నదిని నువ్వు ఎక్కడ పుట్టావమ్మా, ఎప్పుడు పుట్టావమ్మా అని అడిగాం. చెప్పాలంటే ఎవరుండాలి? అది ఉంటేగా. నేననే ఉనికిని కోల్పోయిన తర్వాత ఏమో ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు, ఏమో నాకు తెలియదు. ఇట్లా ఉనికిని కోల్పోయిన వాడే ఓరకొండగలుగుతాడు, లేకపోతే ఉండదు. అలా ఎప్పటికైనా సరే మనం నేను జీవుడను, నేను దేవుడను, నేను ఆత్మను, నేను బ్రహ్మను అని నేను 4 అన్వయాలు కదా. 4 స్థాయిలో ఉనికి పనిచేస్తాడు. ఇప్పుడు ఏ నేను పోగొట్టుకున్నామని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. నేను జీవుడనే నేను పోగొట్టుకుంటున్నాను, నేను దేవుడనే నేను పోగొట్టుకుంటున్నాను, నేను ఆత్మననే నేను పోగొట్టుకోగలిగాను, నేను బ్రహ్మననే నేను పోగొట్టుకోగలిగాను. అది ఖాళీ చేయటం. ఎలా ఖాళీ చేస్తావు నాకు తెలియదు అదంతా, అది నీ గొడవ. ఇంట్లో వస్తువులని నింపేసావమ్మా. ఈ పని చేయాలంటే ఇన్ని వస్తువులుంటే కుదరదమ్మా, ఇల్లు ఖాళీగా ఉండాల్సిందే, లేకపోతే కుదరదమ్మా అంటున్నావు. అంతేనా కాదు? అసలే ఖర్చులు పెట్టాలంటే ఏది ఖాళీ లేదు కదా. ఈశ్వరుడు రావడానికి ఖాళీ లేదు కదా. మరి ఏం చేయమన్నా? వస్తువులను తీసి బయటపారే ముందు కలిసి. అప్పుడు ఖాళీ వచ్చిందా రాలేదా? ఇది అంటే ఏ ఏ అంశాల వలన నేను జీవుడను అనేటటువంటి ఉనికిని మిగుల్చుకుంటున్నావో ఆయా అంశాలన్నీ వదిలేయవలసిందే. ఏ ఏ అంశాల వలన నేను దేవుడననే ఉనికిని మిగుల్చుకుంటున్నావో ఆయా అంశాలన్నింటినీ వదిలేయవలసిందే.
ఏ ఏ అంశాల వలన నేను ఆత్మను అనేటటువంటి ఉనికిని మిగుల్చుకుంటున్నావో అది కూడా వదిలేయవలసింది. నాలుగోది కూడా అంతే. ఒక్కనేనా 4 నేనులా? ఒక్కనే 4 స్థాయిల్లో ఉంది. ఏ స్థాయిలో ఖాళీ చేసావన్నది ప్రధానం. దాన్ని బట్టి దానికి పేరు. అందుకని ఖాళీ చేయడాన్ని ఉడికిపోవడం అంటారు. ఉడికిపోవడం అంటే అనుభవంలో ఉందా? దేవుడికి వయసు ఎంత? 77 ఉంటాయి. 70 ఉన్నాయా? 79. అదో 79 అట. సూపర్ అండి మీరు. ఈవిడ సాధన ఎప్పుడు మొదలుపెట్టింది? ఎప్పుడో కాపురానికి వచ్చినప్పుడు. ఎప్పుడో కాపురానికి వచ్చినప్పుడు సాధన మొదలుపెట్టింది. ఎందుకని ఆ కాలంలో గౌరీ పంచాక్షరి ఇలా ఉపదేశాలు ఇచ్చేవాడు. అప్పుడే లేదండి, ముందే లేదు. ఏం లేదు, ఏం తీసుకోవాలి అసలు. అది కానీ ఆ కాలంలో అవకాశం ఉందా లేదా? ఉంది. దానికంటే ఎందుకు మరి అది ప్రార్థించలేదు? కాబట్టి సిద్ధంగా లేదు కాబట్టి. అంటే లలిత చేసేదాన్ని చిన్నప్పటి నుంచి, అది అది బాగా చేస్తారు. కాబట్టి ఏ ఉపాసన అయినా చేసినప్పుడు ఏమైంది? నేను జీవుడనే నేను పోగొట్టుకోవడానికి వీలైంది. అది ఉపాసన వల్ల ప్రయోజనం. ఉపాస్యం దైవం కదా. అప్పుడు ఆ ఉపాస్యం దైవనేను మిగిలిపోయింది, ఉపాసకుడు జీవనేనే మిగిలిపోయింది. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఉపాస్య నేను దైవనే, నేను దైవం అనే స్థానంలో నేను ఆత్మలని నిర్ణయం పొందాలి. దానికి సాక్షాత్కారం అంటే పొందేడు. ఇప్పుడేం మిగిలిపోయింది? నేను ఆత్మ, అన్ని శరీరాల్లో ఉన్నా, అంతటా ఉన్నా, అన్ని నాలో ఉన్నాయి, నేను అంతటా ఉన్నా. ఇదేగా ఆత్మానుభవం. ఇది పొందేవు. ఇప్పుడు నేను ఎక్కడ ఆగిపోయిన మళ్ళా? నేను జీవుడన్న నేను దగ్గరికి, నేను దేవుడన్న నేను నుంచి, నేను ఆత్మని నేను అని నా 3వ స్థాయి వచ్చి, అక్కడి నుంచి బ్రహ్మాండం అంతా కూడా నేనే. అది బ్రహ్మము నేను. ఇలా ఒక్కొక్కటి ఇప్పుడు ఖాళీ చేసామా, వ్యాపకమయ్యామా? అంటే ఎంతగా వ్యాపకమైతే దానికంటే ముందున్న పరిమితత్వం ఏమైపోయినప్పుడు లేకుండానే పోయిందిగా. ఆఖరి పెట్టి అందుకే పూర్ణం. పూర్ణం జలది ఆర్ద్రం జలది. పూర్ణమంత్రాడు అదే. అదేనమ్మా. అంతటా నిండిపోతే ఉన్నట్టా లేనటా? పూర్వ నేను లేదు. శాశ్వత నేను ఎప్పుడూ ఉంది, అశాశ్వత నేను లేదు. అంతే. ఎప్పటికప్పుడు అశాశ్వతమైంది లేదుగా. లేదని ఉండడమే. ఏమిటయ్యా ఉండడం అంటే లేదని ఉండవయ్యా బాబు. లేనిది లేకనే పోయింది కాబట్టి. ఉన్నది ఎప్పుడూ ఉన్నది, లేనిది లేకనే పోయింది. లేని దానిని ఆశ్రయించి ఉంటున్నాం అన్నప్పుడు ఉన్నదానిని ఆశ్రయించి ఉంటున్నాం. ఆశ్రయించాలంటే అది ఉండాలా? చెట్టు ఉందమ్మా, ఆ చెట్టు ఉంటేనేగా దాని నీడలో మనం ఆశ్రయం పొంది. ఇల్లు ఉండాలమ్మా, ఇల్లు ఉంటేనేగా ఆ ఇంటిని ఆశ్రయం పొందేది. ఓ బ్రహ్మాండం ఉండాలమ్మా, ఉంటేనేగా ఆశ్రయం పొందేది. అంతేనా కదా? నీవే సర్వాధిష్టానం అంటుంటే మళ్ళా ఇంకో ఆశ్రయం కావాలంట పెట్టి. కాబట్టి ఆధార ఆధేయ విమర్శ చేసి నేనే ఆధారం, ఆధేయం లేనే లేదు అని ఊరకున్నట్లయితే ఆ ఆధారం ఎంత వ్యాపకంగా ఉంది? బ్రహ్మాండం, నేను బ్రహ్మాండం అని ఎక్కడ చెప్పిందా? తన ఉనికిని చాటుకుందా? ఏమైనా వ్యవహారం కలిగిందా? సహజంగా ఉందా? సహజం. అలా సహజంగా ఊరకున్నాడు.
ఇప్పుడు వాడు ఉన్నవాడా లేనివాడు, ఉండి లేక ఉన్నాడు. ఇలా ఉండడం లేకపోవడం మధ్యలో ఊగిసలాడేదే జ్ఞానం. అంతే. ఉండటం లేకపోవడం మధ్యలో చేత ఏమైనా ఉందా? చేత ఉందా? అసలు చేత ఉంటేనేగా. కర్మకు ఆస్కారమే లేదు. కర్మకే ఆస్కారం లేకపోతే కర్మ బంధం ఎక్కడి నుంచి వచ్చింది? బంధం లేనప్పుడు ముక్తికి ఆస్కారం అక్కడి నుంచి. అందుకని వీడికి నిత్య ముక్తుడు అని పేరు. అసలు వాడికి బంధమే తోచలేదు. చూస్తేగా వాడు ముక్తి కోసం వెంపర్లాడేది. జైల్లో ఉన్నానన్న అనుభవం వస్తే ఆ జైలు బదులు కొట్టుకుని బయటకు రావాలనే ప్రయత్నం. అసలు ఉన్నదంతా నువ్వే అయితే నిన్ను బంధించడానికి మరొకటి అక్కడి నుంచి అక్కడ చూసి మరి నీ ఉనికి యొక్క ప్రతిబింబాలేగా మనసన్న మాయన్న ఎరుకన్నా నేననే ఉనికి యొక్క ప్రతిబింబాలే. ప్రతిబింబం ఎక్కడైనా బింబాన్ని బంధిస్తుందా? మరి ఇప్పటివరకు నీ కంప్లైంట్ ఏంటి? నా మనసు నన్ను బంధిస్తుంది, నన్ను బాధిస్తుంది. స్వకపౌల కల్పిత మాయా ప్రభావం. బ్రహ్మము యొక్క సంకల్పమేగా మాయ అంటే, బ్రహ్మము యొక్క ఛాయ. మరి ఎవరైనా తన నీడ చేత తాను బంధించబడి బాధించబడతాడా? ఛాయా పురుషవత్. అసలు ఛాయ లేదు. లేదని తెలుసుకుంటే లేనిది నిన్నెట్లు బాధించను బంధించను. లేని మనస్సు, లేని మాయ, లేని ఎరుక నిన్నెట్లు బంధిస్తుంది, నిన్నెట్లు బాధిస్తుంది. కాబట్టి మార్గం ఏమిటంటే లేదని చూచుటే. సంసారం ఉందనాలా లేదనాలా? ఏ స్థితిలో నేనుంటే ఉంది, ఏ స్థితిలో నేను లేకపోతే లేదు. అంతే. అంతేగా. ఆ నేను ఆశ్రయించేగా అన్నీ ఉన్నాయి. అది సంసారమైన, ప్రపంచమైన, అజ్ఞానమైన. ఆ నేననేది జ్ఞానస్వరూపం కదా. అది సూర్యుడు కదా. సూర్యుడికి రాత్రి చదలబట్టినాడు కళలో. అదేంటి కళలో బాధితులే అంటే అక్కడ రెండు దృశ్యాలు కలిసిపోయినాయి. మీ ఇంటిలో దర్వాజాకి చదలబడటం, ఆ దృశ్యం, సూర్యుడు, ఈ రెండు దృశ్యాలు కలిసిపోయినాయి. కలిసిపోయి ఇప్పుడు ఏమైంది? రాత్రి కళలో సూర్యుడికి చదలబట్టినాయి. పొద్దున్నే లేచి సూర్యుడికి చదలబట్టినాయి అన్న. సూర్యుడికి చదలబడ్డం ఏమిట్రా? కలగంటున్నావా? ఇళ్లలో సాధ్యమేనా? ఎక్కడ తెరపురు, ఎక్కడ సూర్యుడు? తెరపురు కూడా సంసారం ఉంది. సంసారం సత్యం అనేవాడికి ఉపమానం చెప్తున్నాను. అబ్బో, నా కుటుంబం వల్ల నేను ఎంత బాధ్యతపడుతున్నాను, నా సంసారం వల్ల నేను ఎంత బాధ్యతపడుతున్నాను. ఓహో అలాగా. అంటే ఇప్పుడు మన ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉంది? చెదపురుగు స్థాయిలో. ఏ స్థాయికి చేరాలి? ఈ చెదపురుగు స్థాయిలో ఉన్నవాడు ప్రజ్ఞ ఎలా చెప్తుందయ్యా అంటే, సూర్యుడికి కూడా చదలబడతాయండి. నా శక్తి ఎంత అనుకుంటున్నావు? నేను సూర్యుడు కూడా చదలబట్టించగలను అని చెదపురుగు అనుకుంటుందట. కానీ అది ఎప్పటికైనా సాధ్యపడుతుందా? అందుకని జీవభావాన్ని చెదపురుగుతో పోల్చాడు. ఎందుకని అది ఎక్కడ పడితే అదంతా డొల్లే. లోపల తినేస్తుంది, ఏం బయటికి తెలియదండి. బయటంతా నార్మల్గా కొట్టి చూడాలంట వాడు. ఏం చేస్తాడు? అందుకని కొట్టి చూస్తాడు. డొల్ల అయిపోయిందో లేదో తెలిసిపోతుంది. ఎక్కడ డొల్ల సౌండ్ వస్తే అక్కడంతా కొట్టేస్తాడు. అవన్నీ బయట పెట్టేస్తాడు. కోఖలా బనాదేటి అంటాడు హిందీ. లోపల అంతా డల్ అయిపోయింది. మనం కూడా జీవభావన జీవించేటప్పటికి ఏమైపోయాం? అంతా డొల్లే. నిజంగా లోపల ఏమన్నా బలం ఉందంటే ఏది? ఎందుకని
అంతా జీవభావాలు డెవలప్ అయిపోయి అందుకని జీవభావంలో నుంచి దైవభావంలో, దైవభావం నుంచి ఆత్మభావంలో, ఆత్మభావం నుంచి బ్రహ్మభావంలో, అప్పుడు ఆ భావం ఆ బ్రహ్మీభూత స్థితిలో సదా గనక ఉన్నట్లయితే అప్పుడు ఏమైపోయావు? ఆ భావం నేను లేదుగా ఇక, నేనంటానికి నేను ఉనికి లేదని. అప్పుడు పరం భావాభావరహితం, అది పరం. ఇలా జాగ్రత్తగా నేను విదిలించుకోవడానికి చేసే ప్రయత్నమే జ్ఞానమార్గం. నాది దగ్గరే ప్రయత్నం ఉంది. అప్పుడు రెండేగా సమస్యలు ఏ మానవుడికైనా, త్రేతాయుగమైనా కలియుగమైనా హృదయుగమైనా. నేను నాదే ప్రయత్నం నాది దగ్గర ఉందా, నాదిని విధించుకోవడం దగ్గర ఉందా, నేను విధించుకోవడం దగ్గర ఉందా అని చూసుకోవాలి. సాధన ఏ స్థితిలో ఉంది? ఇప్పుడు నాదిని విధించుకునే దశలో ఉన్నామా, నేను విధించుకునే దశలో ఉన్నామా? అంటే నాది అంటే అక్కడ బహిర్ముఖం, నేను అంతర్ముఖం. అంతర్ముఖంలో నాది చూపెట్టు, లేదు. బహిర్ముఖంలో నేను చూపెట్టు, లేదు. ఈ గోడ నేనేనా? లేదుగా అక్కడ. నేను గోడకు నేనెక్కడ ఉంది? లేదు అసలు. దానికి బహిర్ముఖం అంతా జడం కదమ్మా. ఏదైనా నేను నాదేగా, నేను నాదే. ఎట్లా అవుతుంది? నీ ప్రతిబింబం కదా. అదేగా ఒక అద్దంలో ప్రతిబింబించవు. అంతఃకరణం అనే అద్దంలో ప్రతిబింబిస్తే భావం అయింది. అసలు అంతఃకరణం ఉందా లేదా? లేని అద్దంలో ఎలా ప్రతిబింబిస్తావు? చెప్పడానికి వీలు కాదు అక్కడ, అలా పూర్తిగా విభజించలేవుగా. అందుకని అంత సూక్ష్మాతీత స్థాయి వరకు మనం దర్శించగలిగి స్వాధ్యాయం చేయగలిగేటంత సామర్థ్యం ఉండాలి. అందుకని ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా జీవితాన్ని ఎట్లా పరిశీలించాలట? నాదిని విధించుకోవడంలో ఉన్నావా, నేను విధించుకోవడంలో ఉన్నావా? నాదిని విధించుకోవడం అంటే బహిర్ముఖాన్ని వాడవు, నేను విధించుకోవడం అంతర్ముఖాన్ని విధించుకోవడం. బహిర్ముఖాన్నే వదలలేని వాడు అంతర్ముఖాన్ని విధించుకోగలుగుతాడా? రాత్రి బ్యాంకులో దొంగలు పడి లాకర్లో ఉన్న నగలను ఎత్తుకుపోయారు. రాత్రే బ్యాంక్ వాడు మెసేజ్ చేశారు. కానీ రాత్రి గాఢ నిద్రలో ఏమైనా దుఃఖం వచ్చిందా? ఎందుకని అక్కడ జరిగిపోయింది, కానీ నీకు తెలియలేదు. అంతే కదా. పొద్దున్న లేచావు, మెసేజ్ చూసుకున్నావు, అమ్మో బ్యాంకులో దొంగలు పడారట్రా బాబు, జీవితం అంతా కలిసి కష్టపడి సంపాదించినంతా అందులో పెట్టారు నాయన. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే పరిగెట్టాలి ముందు బ్యాంకుకి. అయ్యో ఏమైపోయింది? సరే వెళ్ళారు. కరెక్టేనండి, బ్యాంకులో దొంగలు పడ్డారు, కొన్నదంతా దోచుకుపోయారు, లాకర్లన్నీ ఖాళీ అయిపోయింది. మరి మీ లాకర్లో ఏముందో మాకు తెలియదు. మీ లాకర్లో ఏమిటో మీకే తెలుసు, కానీ మాకేం తెలుస్తుంది? తెలియదు. కాలం సేపు మీకే ఇచ్చేది అన్నాడు బ్యాంక్ ఆయన. ఏం చేయాలి? లాకర్లో ఏం పెట్టారో ఎవరు రాయారండి? తెరిచాం, మూసాం, అంతే ఉంటుంది. ఓపెన్ బై దిస్ టైం, క్లోజ్ బై దిస్ టైం, ఆ రెండే రాస్తాడు అంతే. తీసుకోండి. మీ లాకర్లో ఏం పెట్టినా ఖాళీగా ఉన్నా కూడా అది మీకే తెలుస్తుంది తప్ప బ్యాంక్ వాడికి ఏం సంబంధం లేదు. అలా మన దగ్గర బాండ్ తీసుకుంటాడు. నువ్వు అందులో వజ్రాలే పెట్టచ్చు, వైఢూర్యాలే పెట్టచ్చు, రాళ్లే పెట్టచ్చు, రప్పలే పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు కదా. ఏమి పెట్టకుండా ఖాళీగా కూడా ఉంచుకోవచ్చు. అంతేనా కదా? మరి ఇప్పుడు వలవలా ఏడవాలా వద్దా? ఎందుకని? అందులో ఏముందో నీకే తెలుసు. ఎందుకు ఏడుస్తున్నామని అడిగారు అందరూ. ఆ లాకర్ లోపల ఉందని బయటికి చెప్పలేదు. ఇప్పుడు చెప్పగలుగుతాడా? చెబితే ఏమడిగారు? అయితే అంత ట్యాక్స్ ఎందుకు కట్టాలి మరి?
10 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు అందులో దాచిపెట్టాను అన్నాడా అండి? అన్నప్పుడు ఆ 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాలా వద్దా? ఎక్కడ చెప్పాలా వద్దా? ఒక ఆయన నిమ్మకి నీరెత్తినట్టుగా ప్రశాంతంగా కూర్చున్నాడు వెళ్ళిపోయి. సాగి అదేం లేదు, వాడికి పోయిందే ఉంది. కాబట్టి మృత్యు వచ్చినప్పుడు లాకర్ ఖాళీగా ఉండాలంటావా, వజ్రాలు ఉండాలంటావా? అప్పుడు మరణవేదన వచ్చే అవకాశం ఉందా? అలాగా మన హృదయం అనేటటువంటి లాకర్లో అనేక మనం ఈ 4 నేనులు, 4 వజ్రాలు, 4 రాళ్ళు వెనకేసుకోండి అంటున్నాం లేదు? ఏమిటా 4 రాళ్ళు? నేను జీవుడు, నేను దేవుడు, నేను ఆత్మ, నేను బ్రహ్మ. ఓపిక ఉన్నప్పుడే కాస్త 4 రాళ్ళు వెనకేసుకోవాలమ్మా. చిన్నప్పుడు అనేవాడు, ఇప్పుడు ఎవరు అంటలేదండి. మన చిన్నప్పుడు ఏమనేవాడు? ఇప్పుడే కష్టపడాలిరా, కాస్త ఓపిక ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకుంటే అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఎందుకు రాళ్లతో పోల్చారు? నేను రాళ్లతో పోల్చారా? ఎందుకే? నేను చెప్పండి, పాఠం చెప్పండి, టైపర్ అయిపోయి. నేను మారటం లేదుగా. ఒక 4 రాళ్ళు లాకర్లో పెట్టాబట్టి నీ తర్వాత తరం, దాని తర్వాత తరం, దాని తర్వాత తరం ఎవరు పడినా ఆ రాళ్ళు ఏమైనా మారతాయా? మరొక 4 వజ్రాలు మారవు. నేననేది వజ్ర సమానమైనటువంటి అనమాట. మరి వజ్రాన్ని బదలవడం తెలియాలి. భిద్యతే హృదయ గ్రంథి, సిద్ధ్యంతే సర్వ సంశయ. ఆ 4 రాళ్ళు బద్దలు కొడితే చాలట అంతే. కాబట్టి నేననే అవిద్యా గ్రంథి నీ హృదయంలోనే ఉంది. ఆ అవిద్యా గ్రంథిని కనుక భేదిస్తే సిద్ధ్యంతే సకల సంశయ. ఆ 4 నేళ్ళు పోగొట్టుకున్న వాడికి ఏమైనా సంశయం ఉందా? ఆ 4 రాళ్ళు లేవండి, ఖాళీ. ఇప్పటికి సంశయం ఉందా? ఇది ఖాళీ చేయడం అంటే. హరి ఓం.